guys, welcome back to our channel. This is Banu Srinivas. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. మీ అందరి సపోర్ట్. ఎక్కడికి వచ్చాము అని చూస్తున్నారా? ఏం లేదండి, ఈ రోజు మా అన్నయ్యది రిసెప్షన్ ఫంక్షన్ అన్నమాట. సో ఆ రిసెప్షన్ ని నేను కవర్ చేశాను. కొంతవరకు చాలా వరకు ఫుడ్ కవర్ చేశాను అనమాట. సో మీరందరూ కూడా నాలాగా మంచి ఫుడీస్ కదా, ఫుడ్ బ్లాగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి అక్కడ అసలు ఏమేం ఐటమ్స్ పెట్టారు ఏంటి అనేది క్లియర్ గా నేను ఈ వ్లాగ్ లో ఇచ్చాను, చూసేయండి. స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫ్రూట్ సలాడ్ అన్నమాట. సో రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్యాక్ చేసి ఉన్నాయి, ఇంకా ఓపెన్ అయితే చెయ్యలేదు. అన్ని కూడా సర్వ్ చేయడానికి వీలుగా సెట్ చేసి పెట్టుకున్నారు. ఏమేం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారో చూద్దామా? మరైతే పదండి. వెల్కమింగ్ చాలా బాగా జరిగింది. అక్కడే ఉండి నేను చూడలేకపోయాను, వీడియో కవర్ చేసి మీకు చూపించలేకపోయాను. సో మిస్ అయింది. లాస్ట్ లో అట్లా కవర్ చేశాను. మా పెద్దనాన్న వాళ్ళు అంటే అన్నయ్య వాళ్ళ పేరెంట్స్, వదిన వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఫ్యామిలీ పిక్చర్ అయితే దిగుతున్నారు. దీంట్లో ఒక్కటి మిస్ అయింది. ఏంటి అని అంటే మా అమ్మ అక్క మిస్ అయింది. సో మా బావ కొంచెం బిజీ ఉండటం వల్ల వాళ్ళు రావటం లేట్ అయింది. సో ఇది లాస్ట్ లో కవర్ చేస్తారు, కానీ స్టార్టింగ్ లో ప్రెసెంట్ అయితే నేను కవర్ చేయలేకపోయాను. ఇంకా చక్కగా ఫంక్షన్ ని ఎంజాయ్ చేస్తూ అలా కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కామ్ గా ఎందుకు ఉండాలి, ఏమన్నా తినాలనిపిస్తుందంటే చక్కగా స్నాక్స్, జ్యూసెస్ కూడా మనకి సర్వ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఇలాగా. ఈ డ్రెస్ మీకు చూడగానే రీసెంట్ గా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, చూసిన వాళ్ళైతే అది ఈజీగా గుర్తొచ్చేస్తుంది. నేను మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పాను అసలు ఏది తీసుకున్నాను అనేసి. సో హియర్ ఇట్ ఈస్. నేనైతే ఈ ఫ్రాక్ తీసుకున్నాను, ఒక చిన్న మోడిఫికేషన్ కూడా చేశాను. అది ఏంటి అనేది నాకు తెలిసి ఈ వీడియోలో గెస్ట్ చేయర్లే, కానీ అది నేను వీడియో లాగా చేసుకున్నాను అనమాట. సో అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈయన మా హస్బెండ్, అందరికి తెలుసు మాక్సిమం. సో వీడియోస్ ఫొటోస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ నా కోసం అట్లా ఒక లుక్ ఇస్తాడన్నమాట. నేను ఊరుకోను కదా, నేను తనకి ఆపోజిట్ అన్నమాట. ఈ విషయంలో నేను ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను, వాటిని మెమోరీస్ గా ఉంచుకొని చూసుకుంటూ ఉంటాను అన్నమాట. సో మనమైతే ఫుడ్ బ్లాగ్ లోకి వచ్చేసాము. ఇది మీరు గెస్ట్ చేయండి, దీని పేరు ఏంటి అనేది నేనైతే చెప్పను, కానీ మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మీరు గెస్ట్ చేస్తే ఇంకా వేడి వేడిగా బొబ్బట్లు వేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం ఇంత వేడి వేడిగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అట్లా వేడిగా తింటే ఆ ఫీలే వేరని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్ తినే వాళ్ళకి టిఫిన్స్ ఉన్నాయి, రైస్ ఐటమ్స్ తినే వాళ్ళకి రైస్ కూడా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది సర్వ్ చేయించుకొని తినటమే అన్నమాట. సో నేనైతే ఏమేమి పెట్టించుకున్నానో మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ రోటీ ఒకటి వేయించుకున్నాను. ఇవన్నీ కూడా రకరకాల వడియాలు, గుమ్మడి వడియాలు, ఇంకా చల్ల మిరపకాయలు అవన్నీ అన్నమాట. ఇంక ఇవన్నీ పికిల్స్, ఒక పొడి ఉంది. ఇంకా ఇది నేను పెట్టించుకున్నాను పన్నీర్ పకోడీ. ఇంకా ఇది వచ్చేసి గుత్తి వంకాయ, నా ఫేవరెట్. ఇంకా నేను బిర్యానీ కూడా ఒకటి సర్వ్ చేయించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఏం బిర్యానీ అనేది మీరు గెస్ట్ చేయగలరా? నేనే చెప్పేస్తాను, ఇది పనసకాయ బిర్యానీ అన్నమాట. సో ఇది ఈ కర్రీ ఏం కర్రీ అనేది మీరు గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. నేనైతే ఒక పేరు పెట్టేశాను దీనికి, వెజ్ కీమా బాల్స్ కుర్మా అని చెప్పి. సో దీని పేరు ఇది కరెక్టా కాదా నాకైతే తెలీదు, కింద కామెంట్ చేయండి తెలిస్తే. చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇది కూడా ఒక కుర్మా ఫ్రెండ్స్, దీని పేరు నేను మర్చిపోయాను. ఇంకా అంతే. ఇంకా ఒక పూరి సర్వ్ చేయించుకున్నాను. ఇది గ్రీన్ కలర్ లో ఉంది, ఇది ఏం పూరి అని నాకు తెలీదు. ఇంకా దోశ కూడా మనకి లైవ్ లో సర్వ్ చేస్తున్నారు చక్కగా వేసి. నార్మల్ దోశ ఉంది, ఇంకా మనకి పెసరట్టు కూడా ఉంది. ఇక్కడ చూసేయండి. ఇంకా ఇది వచ్చేసి గెస్ట్ చేయండి, ఇది అందరి ఫేవరెట్ అయిన పానీపూరి సెక్షన్. సో ఇక్కడ మనకి చాట్స్ ఉన్నాయి, పానీపూరి కూడా సర్వ్ చేస్తున్నారు. సో నేనైతే తినలేదు, కానీ
మా సిస్టర్ వాళ్ళు తిని ఎంజాయ్ చేశారనమాట. సో వాళ్ళు ఫుడ్ కూడా తినలేదు. ఫస్ట్ పానీపూరి దగ్గరికి వచ్చేసి ఫస్ట్ పానీపూరి టేస్ట్ చేస్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఫైనల్లీ ఐస్ క్రీమ్ తో ప్యాక్. ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్ తో ఇస్తే ఆ కిక్కే వేరప్ప. సో ఈ డైలాగ్ ఐస్ క్రీమ్ లవర్స్ అందరికి కూడా డెడికేట్ చేసేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి మన వ్లాగ్. మీకు నచ్చిందా? మరి నచ్చితే లేట్ ఎందుకు, లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే సరిపోదు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. మొదటిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే నా ఓల్డ్ వీడియోస్ ని కూడా చూసేయండి. ఇంకంతే, లవ్ యు ఆల్, బాయ్.